మెడికల్ కాలేజీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం అంతా బోగస్ అని జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు బోగస్ ఉద్యమం చేయడం సిగ్గుచేటు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కోటి సంతకాల ఉద్యమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఎండగట్టారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పిఠాపురం ఎమ్మెల్యేను కాకినాడ ఎంపీని కూడా తీవ్రంగా ఎండగట్టారు. ఈ సమావేశంలో టీడీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి ప్రకాష్, సోము సత్యబాబు, గాది రాజబాబు, సకుమళ్ల గంగాధర్, బర్లా అప్పారావు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కొరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారుబాబు, మొల్లి నాగమరెడ్డి రాజు, పుణ్యమంతుల మూర్తి, సురవరపు సుబ్బారావు, పున్నాడు గంగా భవాని, రాయవరపు తిరుమలరావు, కంచుమర్తి శ్రీనివాస్, గొర్ల వెంకటరమణ, మస్కపల్లి రాజా, గొర్లె నాగార్జున, రెడ్డెం రాజు, నూతాటి ప్రకాష్, గౌతి చక్రం, వరదా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏమి లేకుండా నేను ఇచ్చేసాను, ప్రైవేట్కి ఇచ్చేసారు. ఎవరు రాశారు? సుబ్బారెడ్డికి రాశారా, లేకపోతే సజ్జన రామకృష్ణారెడ్డికి రాశారా? ఎవరికి రాయలేదు. మొత్తం టోటల్గా పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. పబ్లిక్ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగి మెడికల్ కాలేజీలకి చక్కగా పనయ్యి కాలేజీలకి ఈవేళ వీళ్ళు ప్రతిబంధకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం చేయవలసిన అవసరం లేదు. అవసరమైతే రండి, అసెంబ్లీకి రండి, చర్చ చేయండి. ఏ విధంగా ఇచ్చారు, ఎలాగ ఇచ్చారు అడగండి. ఏమీ తెలియకుండా అసెంబ్లీకి రారు, రోడ్లంటే తిరిగితే మీరు ఇష్టం ఉన్నట్టు పేరాపడం కరెక్ట్ కాదు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ యొక్క రాష్ట్రాన్ని వైద్య ఆరోగ్య సంబంధించిన విషయాలన్నింటిలో ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకు మన పిఠాపురం దృష్టిలో పెట్టుకోండి. నేనున్నప్పుడు 30 బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం 2.5 కోట్లతో. ఇప్పుడు మళ్ళీ 100 బెడ్డెడ్ హాస్పిటల్ అవుతుంది. అది ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే. ఈ మధ్య గ్యాప్లో ఏమ్మా గీతమ్మ గారు, మరి మధ్య గ్యాప్లో మీరు తేవచ్చు కదా. 5 ఏళ్ళు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆడుకున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఏం చేశారు? ఎక్కడో సంబంధం లేని భూములు మార్జిన్లు పెట్టుకుని సగానికి సగం స్కామ్ చేసుకుంటూ దగ్గర 60-70 కోట్ల రూపాయలు జగనన్న పట్టాల హౌసింగ్ దాంట్లో మీరు అందరూ కొట్టేశారు. ఈవేళ అట్లకి మేము బ్రిడ్జీలు ఎత్తున్నాం. దారి లేని దగ్గరేమో రూపాయి కమిషన్ కొట్టేశారు ఇద్దరు ప్రజాప్రతినిధులు. దానికి బ్రిడ్జీలు వేస్తున్నాం. ఒకసారి అర్థం చేసుకోవాలి. కొమరగిరి లేఅవుట్ పెద్ద స్కామ్. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. దాని మీద కూడా ఎంక్వైరీ అవ్వాలి. అన్ని చెరువులు తాడి చెట్టు లోతు తవ్వేశారు, సర్వనాశనం చేశారు. ఇప్పుడు చెరువులన్నీ కూడా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అప్పుడు ఎంత క్వాంటిటీ తీసారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. ఈ విధంగా పరిపాలించారు. అందరూ నవ్వుకుంటున్నారు. మీరు మెడికల్ కాలేజీలు వద్దంటే క్లియర్గా చెప్పండి. వద్దా కాలేజీలు చెప్పండి. చెప్పి దమ్మలేదు. ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కాలేజీలు ముందుకెళ్తున్నాయి. కొంత నిధుల కొరత ఉంది కాబట్టి కొంత ప్రైవేట్ నుంచి తీసుకుని ప్రభుత్వ యాజమాన్యంలో ముందుకెళ్తాయి. ప్రభుత్వ కాలేజీలు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నాయో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ 11 మెడికల్ కాలేజీలు వెళ్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం తరఫున. అర్థం చేసుకోండి. తెలియకపోతే అసెంబ్లీలోకి వచ్చి చర్చ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకోండి.